మధ్యలో రండి, కామ్ నువ్వు కూడా రా. ఈ బటన్ ఫస్ట్ బెడ్ కదా కదా, ఏ బటన్ ముందు కరెంట్ ఇద్దరు So you're getting concrete imports, sir? టెక్నాలజీ ఉపయోగించారు. Next equipment. కాంక్రీట్ pouring. Yeah. That's equipment. కాంక్రీట్ ఇంకా టెక్నాలజీస్ మారిపోయింది. ఇప్పుడు మీరు బ్రిక్ పట్టుకునే పని లేదు. సెకండ్ బటన్ అది కూడా పెట్టాను, అంతగా ఆగిందండి. అది కూడా రేపు కానీ అయింది చేసా. ఓకే, అదేనా? అదే అది ఏ తప్ప యూనిట్స్ అన్ని కాంపోనెంట్. ఇంకొక మ్యాసివ్ వస్తుంది. ఇవన్నీ మన కేమిన్ అన్న ఎంత షిప్ అండి? హౌమన్ షిప్ పార్ట్ ఆఫ్ షిప్స్ 30,000 DWT, one large ship తోటి US నుంచి డైరెక్ట్ గా వచ్చేసి ఫుల్ షిప్ ఎయిర్ వాషింగ్ యూనిట్ సార్. ఇందులోకి ఎయిర్ ఫస్ట్ వెళ్ళి క్లీన్ అవుతుంది సార్. దాని తర్వాత టేక్ ఇట్ ఇంటూ క్రయోజెనిక్. రమ్మా. నమస్కారం మహేశ్వర. నమస్కారం. నమస్కారం. రండి. నమస్కారం. నిలబడుకుంటే బెటర్ కదా. రండి. గాలిలో ఉన్న నైట్రోజన్ని అబ్జార్బ్ చేసుకొని తద్వారా వాటర్తో దాన్ని కొలైడ్ చేసి ఏ విధంగా అయితే ఎటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ లేకుండా ఈ ఎనర్జీని ఏ విధంగా కన్వర్ట్ చేస్తున్నారు, ఆ నైట్రోజన్ గ్యాదరింగ్ మిషన్స్ని, అదేవిధంగా మెకనైజ్డ్ టెక్నాలజీ కలిగినటువంటి మిషన్స్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా ఎరెక్షన్ సెరమనీకి పైలన్ ఇనాగ్రేషన్ చేస్తున్నారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. Everyone put your hands together, dear ladies and gentlemen. India's first major equipment erection ceremony, world's largest green hydrogen, green ammonia complex, and initiative by AM Green. Heartiest congratulations to entire the team of AM Green. Once again, round of applause everybody. ఏ విధంగా అయితే భారతదేశంలో అగ్రగామిగా రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడక్షన్లో గ్రీన్ కో అగ్రస్థానంలో నిలిచిందో, ఆ రెన్యూవబుల్ ఎనర్జీని ఇంకా పునరుత్పాదించి క్లీన్ అండ్ గ్రీన్ అమోనియా అండ్ గ్రీన్ హైడ్రోజన్ యొక్క ప్రొడక్షన్కి శ్రీకారం చుడుతూ ఈరోజు పైలన్ ఇనాగ్రేషన్ చేశారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. మేజర్ ఎక్విప్మెంట్ ఎరెక్షన్ సెరమనీని కంప్లీట్ చేసుకొని సభా కార్యక్రమం వద్దకు విచ్చేయబోతూ ఉన్నారు. గొప్ప ప్రారంభంగా ఒక బృహత్తరమైనటువంటి వేడుకలుగా ఏఎం గ్రీన్ సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాధారణంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం.
ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ప్రాంగణంలోకి విచ్చేశారు. వారికి వేదిక హార్దిక స్వాగతం పలుకుతోంది. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి హార్దిక స్వాగతం. గౌరవ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఏఎం గ్రీన్ అమోనియా ప్రైవేట్ లిమిటెడ్ గౌరవనీయులు సిహెచ్ అనిల్ కుమార్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ జేఎండి గారు ఏఎం గ్రీన్ అమోనియా ప్రైవేట్ లిమిటెడ్ గౌరవనీయులు కె మహేష్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ మంత్రివర్యులు లేబర్ మరియు ఎంప్లాయ్మెంట్ గౌరవనీయులు వాసంశెట్టి సుభాష్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ ఎంపీ గారు రాజ్యసభ గౌరవనీయులు సతీష్ బాబు గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ ఎంపీ గారు లోక్సభ గౌరవనీయులు టి ఉదయ్ శ్రీనివాస్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు కాకినాడ రూరల్ గౌరవనీయులు పంతం నానాజీ గారు పి వెంకటేశ్వరరావు గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు కాకినాడ అర్బన్ గౌరవనీయులు బి వెంకటేశ్వర్ గారు వారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ అపూర్వ భారత్ ఐఏఎస్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా అభ్యర్థన. రైట్, 2005వ సంవత్సరంలో ప్రారంభించబడిన గ్రీన్ కో సంస్థ ద్వారా భారతదేశంలో అగ్రగామిగా నిలిచిన ఇంధన ఉత్పత్తిని గ్రీన్ హైడ్రోజన్ గా, గ్రీన్ అమోనియాగా కన్వర్ట్ చేసే దిశగా ఈరోజు ఏఎం గ్రీన్ సంస్థ ద్వారా ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్ పర్ యానం గ్రీన్ అమోనియాని ప్రొడ్యూస్ చేసి తద్వారా భారతదేశ కీర్తి ప్రతిష్టలను ధరణితల నలుచెరుగులా వ్యాపింపజేసే విధంగా ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా అమోనియాను సెపరేట్ చేసి హైడ్రోజన్ సెపరేట్ చేసి గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమోనియాని ప్రపంచ దేశాలకు ఎగుమతిని చేయటం మాత్రమే కాకుండా ప్రకృతిలో ఉన్న నైట్రోజన్ని తీసుకొని దాన్ని వాటర్తో కొలైడ్ చేసి తద్వారా మరలా అమోనియాని మరలా హైడ్రోజన్ని ఉత్పత్తి చేసి ఈ ఉత్పత్తి చేయబడిన ఇంధనాన్ని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే అత్యంత వైభవోపేతమైన ఈ ఏఎం గ్రీన్ యొక్క ప్లాంట్ ని ఇనాగ్రేట్ చేశారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ఈ కార్యక్రమ శోభ కూడా ద్విగుణీకృతమైంది. ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు విచ్చేసినటువంటి పెద్దలందరినీ కూడా జ్యోతి ప్రకాశితం చేయవలసిందిగా సాధారణంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. భారతీయ సంస్కృతిని, సంప్రదాయాన్ని అనుసరిస్తూ జ్యోతి ప్రకాశితంతో ఈ కార్యక్రమ శోభ ద్విగుణీకృతమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో